ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40. సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయ్య అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడు ఇలా కట్టి కడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠరోగం తొలగించడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్ని తీర్థాలో సేవించాను, దేవతలందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించిత్తైనా తగ్గలేదు. అంటే దేని వలన కూడా ఈ వ్యాధి తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగిపోవటానికి నీకు ఒక ఉపాయం చెబుతాను. దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల క్రిందట ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూసి నరహరితో ఇలా ఆయనకి చూపించి, నరహరితో, నాయనా, నీకు ఈ మేడికట్టె ఇప్పిస్తాము, నీవు దాన్ని తీసుకొని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్లే చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడూ చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటలపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పాడు. అటువంటప్పుడు మా జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఆ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి. వారు నిత్య సంకల్పులు కదా. గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగుర్చడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తూ ఉండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠరోగికి ఎందుకు అలా చెప్పారో కానీ ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లున్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పి వారందరితో అతడు గురువు చెప్పినట్లు చేయడమే నా పని అన్నారు. అన్నమాట నిలబెట్టుకోనడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అంటే ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు ఏమన్నాడు? గురువు చెప్పినట్లు చేయడమే నా పని. 6 అన్నమాట
నిలబెట్టుకొనడం వారి పని, వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనితో మీరేమైనా చెప్పండి, అతనితో మీరైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తున్నాడు అని చెప్పాడు శ్రీగురుడు. ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలాగే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు, వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తము కూడా అలాగే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. అంటే గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావంతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుందిట. పూర్వము పంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు బోయవాడు. అయ్యా, నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలన్న కోరిక ఉన్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని, దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీన్ని పూజించే విధానం చెప్పండి, మీరే నా గురువులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము అంటే శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతని చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరిగదా. గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం నేను ఎంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజైనా చెప్పినట్లు చేయకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంకా నేనేం చేయాలి? ఇది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించటం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చిబూడిద కావాల్సిందే కదా. అట్టి దానిని శివపూజకు అర్పించటం కంటే కావాల్సిందేమున్నది అని ధైర్యం చెప్పింది అతని భార్య. అప్పుడు అతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు, సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటావని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదాన్ని చంపినందుకు అందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడినవుతాను అంటూ వలవల ఏడ్చాడు. ఆమె, నీకెంత వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు? నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుందే.
పుట్టిన తర్వాత ఎవరైనా చావాల్సిందేగా. నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదాన్నే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుపట్టి చివరకు అతన్ని నేలాగో ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు తీసుకుని ఇంటికి నిప్పు పెట్టేయమన్నది. అతడు అలాగే చేసి సర్వము భస్మమయమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడనవ్వగలిగానని ఎంతో ఆనందించాడు. తర్వాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోవడానికి రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వీరిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలనే చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నది. శంబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, 4 ప్రక్కల ఇల్లంటుకుని మండుతున్నా కానీ నాకదేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకొనగానే గాఢంగా నిద్రపట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలవగానే వెలుకు వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈశ్వరుని లీల అనగానే శివుడికి వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితంలో వారు 1,000,000 సంవత్సరముల స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. 1,000,000 సంవత్సరాలట. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్ళి అక్కడ తను అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్ళాడు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలో నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగురిచ్చింది. అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టు అయింది. నివ్వెరపోయి దాన్ని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. 1,000,000 సూర్యుల తేజస్సు అంటే జ్ఞానము, 1,000,000 చంద్రుల చల్లదనం అంటే ఆనందం కలిగి దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తిప్రియుడు, శ్రేష్ఠుడైన వాడు, అత్రిపుత్రుడవైన ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడవు, విశాలమైన నేత్రములు గలవాడవు, భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము స్వరానికి సారభూతమాయైన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నిటిలో శ్రేష్టమైన శ్రీవల్లభ, ఓ నరసింహ సరస్వతి, నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవయ్యుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువు. ఓ శ్రీగురు నృసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకుల వంటి కన్నుల కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండం ధరించి యతివేషధారులైన నరసింహ సరస్వతి, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు.
మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నా బిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవయ్యుండి 3 విధములైన తాపాలతో పీడించబడుచున్న భక్తుల పాలిట కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవయ్యున్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనదీ సంగమ తీర నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీసుని అష్టకం ఎవరు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. అంటే ఈ శ్లోకంలో శ్రీగురుని ఏం చేశారు? ఈ శ్లోకంలో శ్రీగురుని విష్ణువుగా స్తుతించినప్పుడు శ్రీయావల్లభ అనడంలో శ్రీపాదవల్లభుని అవతారం అన్న శ్లేషం ఉన్నదిట. నరహరి కన్నీటితో స్వామి పాదాల అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వౌదువుగాక అని అతనిని ఆశీర్వదించి చెయ్యి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్మ్యం చూసి ఆశ్చర్యపోయి ఆయన నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకొని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు ఆరతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమాధానం చేశాడు. తర్వాత శ్రీగురుడు అతన్ని దగ్గరకు పిలిచి, నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవుల సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యాసరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. మీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలో ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతోగా అనుగ్రహిస్తారో చూశాం కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రం అలానే చదవాలని చెప్పారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40 సంపూర్ణము. జై గురుదత్త. స్వస్తి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర